ఒక నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ముందు నుంచి కూడా ఈ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని అక్కడ పేరెంట్స్ అసోసియేషన్ కూడా గతంలో ఆందోళన చేస్తారు. ముఖ్యంగా ఎలాంటి ఫీజులు అంటే ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫీజు. అంటే ఇప్పుడు అది రంగంపేట అని తిరుపతి బాకరాపేట మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ విలేజ్. ఆ రంగంపేటలో ఇప్పుడు 90s స్కూల్ పెట్టి అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటూ వివిధ నర్సింగ్ కాలేజీ లేకపోతే బీఈడి ఇలాంటివి పెట్టుకుంటూ ఇంజనీరింగ్ కాలేజీలో సక్సెస్ అయ్యారు. వీటన్నిటినీ కలిపి యూనివర్సిటీగా కన్వర్ట్ చేయించుకోగలిగారు. మోహన్ బాబు యూనివర్సిటీ, దాని పేరు ఎంబీయు. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా వేరే బస్సుల్లో వెళ్ళొచ్చు విద్యార్థులు, అక్కడ బస్సులు బాగానే ఉంటాయి ఫ్రీక్వెంట్ గా, కానీ వాళ్ళు అట్లా వెళ్ళకూడదు, మా బస్సుల్లోనే రావాలన్న ఒక రూల్ పెట్టి ప్యాకేజ్ పెట్టి డబ్బులు లాగడం. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, డే స్కాలర్స్ ఉంటారు అక్కడ. రెండు ఉంటాయి కదా, హాస్టల్స్ ఉంటాయి, డే స్కాలర్స్. డే స్కాలర్స్ బయట నుంచి వెళ్ళే వాళ్ళు ఇళ్లలో నుంచి వాళ్ళు ఫుడ్ తీసుకెళ్తారు, లంచ్. అది కూడా బ్యాన్ చేసి ఇక్కడే తినాలి, అక్కడే తినాలి, వాళ్ళు పెట్టిన రేట్లకి డబ్బులు ఇవ్వాలి, భోజనాలు. ఇలాగా రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేయడం మీద పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళన చేసినప్పుడు లోకేష్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. లోకేష్ ఏపీ హెచ్ఈఆర్ఎంసీ అని ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. ఈ మానిటరింగ్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. లోకేష్ కూడా చెప్పినట్టుంది, ఎందుకంటే అతని డిపార్ట్మెంటే ఇది, లోకేష్కి తెలియకుండా ఏం జరగదు. సో గతంలో మనకి గుర్తుంటే మనోజ్ కూడా వెళ్ళి లోకేష్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాడు. నారావారిపల్లిలో ఉన్నప్పుడు సంక్రాంతికి మనోజ్ వెళ్ళి కూడా ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, పేరెంట్స్ని కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సో మరి లోకేష్ చెప్పినట్టు అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ కమిషన్ ఏం చేస్తున్నది, దీని మీద ఎంక్వైరీకి ఆదేశించి ఎంక్వైరీ చేసి ఫీజులు వసూలు చేయడం కరెక్టే. అట్లాగే ఇంకొక ఇది కూడా ఉంది, అదేంటంటే ఫీజు రీంబర్స్మెంట్ ఉంటుంది కదా, ఫీజు రీంబర్స్మెంట్ స్కీమ్ లో మెల్లగా డబ్బులు వస్తాయి, కానీ ఫీజు రీంబర్స్మెంట్ అప్లికబుల్ గా ఉన్న విద్యార్థుల దగ్గర కూడా వీళ్ళు అక్రమంగా డబ్బులు వసూలు చేశారు. ఇలాగా మొత్తం 26,17 లక్షలు వసూలు చేసినట్టు 2022 నుంచి 2024 మధ్యలో 2 ఏళ్ల పీరియడ్ లో 26,17 లక్షలు అక్రమంగా వసూలు చేశారు. దీన్ని వెనక్కి ఇవ్వాలని ఈ కమిషన్ తీర్మానం చేసింది. ఇలా అక్రమంగా వసూలు చేసినందుకు గాను 15 లక్షలు ఫైన్ వేసింది. దాంతోపాటు ఈ యూనివర్సిటీకి గుర్తింపు రద్దు చేయమని యూజీసీకి, ఏఐసిటిఈకి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వీళ్ళకి కూడా రికమెండేషన్ కూడా ఏపీ కమిషన్ చేసింది. దీని మీద 15 lakhs అయితే ఫైన్ అయితే కట్టారు, కానీ ఈ 26 ఇదంతా వీళ్ళ రికమెండేషన్లు అన్ని కరెక్ట్ కాదు, ఇది కక్ష సాధింపు అన్నట్టుగా హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు, మోహన్ బాబు వాళ్ళు. సో ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ లో ఉంది అది. సో పెండింగ్ లో ఉంది, కానీ వీళ్ళు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఫీజులంతా వసూలు చేస్తున్నారు. అందుకని విద్యార్థి సంఘాలు ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉన్నంత మాత్రాన మళ్ళీ మీరు ఎలాగా చేస్తారు, ఆల్రెడీ అక్రమని హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ తేల్చింది కదా అని వీళ్ళు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ఇది నేపథ్యం అనమాట. సో ఆందోళనకు దిగితే విద్యార్థి సంఘాలతో మాట్లాడాల్సింది, చర్చలు చేయాల్సింది పోయి వాళ్ళని కిడ్నాపులు చేసి భయభ్రాంతం చేసి ఎవరు తమ మీద కంప్లైంట్లు ఇవ్వకూడదు అన్న ఒక ధోరణి కనపడుతుంది. మామూలుగా మోహన్ బాబు అంటేనే రౌడీజం అనేది అందరికి గుర్తొస్తుంది. అదేదో మోహన్ బాబుతో పోతుంది అనుకుంటే విష్ణు కూడా అలాగే తయారయ్యాడన్న విమర్శలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్ వాళ్ళ ఫ్యామిలీలో తమ్ముడు మనోజే ఈ ఆరోపణలు చేశాడు, విష్ణు మా నాన్న కంటే కూడా ఎక్కువ రౌడీజం చేస్తున్నాడు అని. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు అయితే రంగంలో దిగారు, కేసులు పెట్టారు. దానికి ప్రతిగా వీళ్ళు కూడా కేసులు పెట్టారు. అంటే మోహన్ బాబు ముందు నుంచి ఏంటంటే ఒకటి బెదిరింపు, రెండోది కోర్టులని కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ అరెస్ట్ వారెంట్ వచ్చినా కూడా తప్పించుకోగలిగాడు. డైరెక్ట్ గా TV9 ఇంకొకరు ఒక విలేకరిని కొట్టి కూడా, అదే మామూలు వాళ్ళు కొట్టుంటే ఏమయ్యేది, ఇప్పటికి అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టేవాడు. కానీ మోహన్ బాబు తప్పించుకున్నాడంటే అతనికి వ్యవస్థల మీద ఉన్న పట్టు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ పట్టు చూసుకొనే ఈ దౌర్జన్యాలకి చేస్తున్నారు. అంటే ఈ దేశంలో న్యాయం అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్లు, డబ్బు, పరపతి ఉన్న వాళ్ళని ఏమి చేయదు. అందుకని వీళ్ళు అప్పుడప్పుడు పోయి సీఎంలని, పిఎంలని, ప్రధానమంత్రులని ఎందుకు కలిసి వస్తుంటారు అంటే ఇదే అనమాట అసలు విషయం.
అంటే మేమేం చేసినా మమ్మల్ని ఏ వ్యవస్థ ఏం మా వెనక చేయకూడదు వీళ్ళు ఉన్నారు అన్న ఒక బిల్డప్ తో ఉమ్, నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఉమ్, కానీ విద్యార్థి సంఘాల ఉద్యమాలు మాత్రం అక్కడ గట్టిగా అయినాయంటే మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీ రద్దు అయ్యే అవకాశం ఉంది. రెండోది అక్కడ నడపలేరు కూడా, ఎందుకంటే ఎంతమంది రౌడీలను పెట్టుకొని నడుపుతారు, ఎంతకాలం నడుపుతారు. పైగా లోకేష్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు మనకి అర్థమవుతుంది. ఉమ్. సో నెక్స్ట్ ఫర్దర్ గా గుర్తింపు రద్దు చేస్తారా, లేకపోతే హైకోర్టులో ఎప్పుడు తేలుతుంది ఈ వ్యవహారాలు, ఒక కొలిక్కి రావడానికి ఎంత టైం పడుతుంది, ఈ లోపల విద్యార్థి ఉద్యమాలు ఏ స్థాయిలో ముందుకెళ్తాయి ఉమ్. అనేది చూడాలి. థ్యాంక్ యూ.